ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన వారమంతా మీ సజీవుల లెక్కలో మమ్మను భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు నాయన. ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ధన్యతను మాకు ప్రసాదించారు నాయన. ఈ దినము చూడని ఎంతోమంది తండ్రి కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ జీవవాక్కులను తండ్రి మాకు వినిపించే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు. ఇంతవరకు ఎంతో చక్కగా ఆరాధన జరిగి ఉన్నది నాయన. ఇదిగో తండ్రి, మీ మాటలు చెప్పడానికి నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలకు ఎలాంటి సంగతులు అవసరమవుతున్నాయో నా ద్వారా మీరు పలికించండి నాయన. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం, ప్రభువు వల్ల పరమార్థం. క్రైస్తవులుగా పిలువబడే వారికి మరి ప్రభువు వల్ల అనేది కొత్త ఏమీ కాదు. బాప్తిస్మం తీసుకున్నది మొదలు మరి ఇప్పటి వరకు, అలాగే మనం మరణం కాలం వచ్చేంత వరకు కూడా ప్రభు వలన అనేది ఆనవాయితీగా ఒక ఆచారంగా పుచ్చుకుంటున్న వారు ఎంతోమంది ఉంటారు. కానీ దానిలో ఉన్న పరమార్థం కనుక మనం గ్రహిస్తే, అసలు ఇది ఎందుకు చేయమన్నారు, దేనికోసం చేయమన్నారు, ఇది చేయటం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది చాలామందికి తెలియదు. ప్రభు బల్లను బట్టి చాలామంది సంఘాలు కూడా విడిపోయినట్టుగా మనకి చూస్తూ ఉంటాం. మన సమాజంలో విశ్వాసులుగా ఉన్నవారు కూడా వేరు వేరు కమ్యూనిటీలకి వెళ్ళిపోయి వేరువేరుగా అయిపోవటానికి గల కారణం ఏంటంటే, ఒకే భావముతో ఒకే తాత్పర్యంతో ఒక్కడే దేవుడు కలిగి ఉన్న వాడిని మనం విశ్వసించకపోవటం వల్లనే. అందుకే దేవుడు అంటారు, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కరే. మరి ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు ఇన్ని సంఘాలు ఎలా వచ్చినాయి? ఒకే సంఘము అయితే పర్వాలేదు, కానీ వేరే సంఘము అని చెప్పగానే చాలామంది ఇష్టపడరు. ఎవరి సంఘం వారికే ఇష్టం అన్నట్టుగా ఈరోజు బోధలు జరుగుతున్నాయి. కానీ మనందరము కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుని పిల్లలం. ఆయన పిల్లలుగా మనందరికీ ఒకే విశ్వాసం ఉండాలి, ఒక్కరే దేవుడు ఉండాలి, ఒక్కటే బాప్తిస్మం ఉండాలి. కానీ బాప్తిస్మములు ఎలా తీసుకుంటారు అనేది మనం ముందుగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలను మనకు చెబుతున్నప్పటికీ కూడా ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో అనేది చాలామందికి అవగాహన అనేది ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుని మరి పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుపట్టి దేవునికే దూషణ కలిగించేటట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంది. అంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన వచ్చే నష్టం ఇదంతా కూడా. ఏదైనా మనం దేవుని మాట చెబుతున్నాము అంటే ఆ మాటలో ఉన్న ఆంతర్యం, ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని, దేవుడు చెబుతున్న దేవుని మనసును మనం బాగా పరిశీలించి చెప్పాలి తప్ప పరిశీలన లేకుండా గనక చెబితే మరి దేవుని మాట తప్పుగా వెళ్ళే అవకాశాలు కూడా నేటి సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒక మాటను మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. చాలమ్మా, ఏమంటున్నారు? మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూచుకోవాలట. ఏం వింటున్నాం? మనం వాక్యాన్ని వింటున్నాం. చాలామంది మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన విధానం అంతా కూడా బయట తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారు మన నుంచి, మరి ఆయన వాక్యం విన్న తరువాత మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది కూడా ఆలోచించాలి.
ఇవేమీ ఆలోచించకుండా మన మనసు ఎలా ఉంటుంది? ఏదో చెప్తున్నారులే, వినేస్తున్నాంలే, వెళ్ళిపోతున్నాంలే అన్నట్టుగా మన మనసులో అస్సలు ఉండకూడదంట. జాగ్రత్త చెప్పారు అంటే, ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఏం చెప్తాం మనం? జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాం. ఎందుకు చెప్తాము? మధ్యలో ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు. ఆ ప్రమాదాన్ని ముందుగానే మీరు గ్రహించి ఏం చేస్తారంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే బయటకు వెళ్తుంటే మన రోజులు కాదవి. ఎలా ఉంటున్నారో, ఎలా వెళుతున్నారో, ఎలా వస్తున్నారో అన్న సంగతి మనం గ్రహించుకోలేకపోతున్నాం. కాబట్టి జాగ్రత్త ఎందుకు చెబుతారు అంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావటానికి జాగ్రత్తను చెబుతారు. అలాగే దేవుడు కూడా ఆయన మాటల్ని మనకి వినిపిస్తూ అంటున్నారు, అసలు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నారు. అంటే చెప్పేవారిలో కూడా కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. చెప్పేవారు కూడా సరైన క్రమంలో చెప్పకపోవచ్చు. వాక్యాన్ని ప్రకటించేవారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని కాకుండా తప్పుడుగా చెప్పే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి? వినేసి వెళ్ళిపోవటం కాదు మీ బాధ్యత. విని ఏం వింటున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోవాలట, జాగ్రత్తగా చూసుకోవాలట. అందుకనే మనకు బాగా తెలుసు బెరయా పట్టణస్థులు ఎలా వాక్యాన్ని విన్నారు అనేది. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అంటున్నారు. ఇది మనం చాలాసార్లు చదువుకున్న సందర్భం. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు ఎవరట? బెరయా పట్టణస్థులట. తెస్సలోనికా సంఘంలో ఉన్న వారి కంటే, ఆ క్రైస్తవుల కంటే బెరయా పట్టణంలో ఉన్న క్రైస్తవులు చాలా గనులంట. గనులని మనం ఎవరినంటాం చెప్పండి? ఎందులో గనులు? డబ్బులో గనులా? ఆస్తిలో గనులా? సంపదలో గనులా? సంపన్న స్థితిలో గనులుగా ఉన్నారా వీరు అని మనం ఆలోచిస్తే ఏ విషయంలో గనులుగా ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. ఏ విషయంలో గనులుగా ఉన్నారట? వాక్యాన్ని విని ఆ విన్న వాక్యం అలా ఉందా లేదా అని పరిశీలించే విషయంలో గనులుగా ఉన్నారట. అంటే వాక్యాన్ని పరిశీలన చేసే విషయంలో గనులుగా ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో గనులుగా ఉన్నారు. ఒకవేళ విన్న తర్వాత మేము తప్పుగా ఏమన్నా అర్థం చేసుకుని పాడైపోతామేమో అన్న ఆలోచనతో ఘనమైన వారుగా ఆలోచిస్తున్నారట. పౌలు శీలయు చెప్పిన సంగతులు. పౌలు శీలయు చిన్నవారా? వారి ముందు నేటి ప్రపంచంలో ఏ బోధకులు కూడా నిలబడలేరు. అంత గొప్ప బోధకులు చెప్పిన వాక్యాన్నే పరిశీలన చేస్తుంటే బెరయా పట్టణస్థులు, మరి ఈరోజు అరాకొరాగా భక్తిగా ఉన్నవారు, అరాకొరాగా భక్తి చేస్తున్న వారు చెప్పే మాటల్ని విశ్వాసులైన వారు, వింటున్నవారు ఇంకెంతగా పరిశీలన చెయ్యాలి అనేది ఆలోచించాలి. పరిశీలన ఈరోజు ఎన్నో సంఘాల్లో బోధలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆచారముగా, ఒక పద్ధతిగా చేసుకుని వెళ్ళిపోవటం కాదు భక్తి అంటే. మరి ఎలా చేయాలి భక్తి అంటే? దేవుని మీద ప్రేమ, భయము, భక్తి ఇవన్నీ ఎందుకు రావాలి మనకి అంటే ఆయన ఒక సంకల్పాన్ని మనకి ఉంచారు. ఆయన సంకల్పంలో మనం ఉండాలి అని ఆయన కోరుకున్నారు. ఆయన దగ్గరికి రావాలి అని కోరుకున్నారు. అక్కడికి వెళ్ళటానికి కదా మనం బ్రతకాలి. ఇదేమీ కాకుండా మనం ఎలా ఉంటామో, విన్నామా వెళ్ళిపోయామా, తిన్నామా తెల్లారిందా అన్నట్టుగా ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు ఆయన మాటలు చెబుతూ ప్రతి క్షణము కూడా ఏం మాట్లాడుతున్నారు? పరిశీలన చెయ్యాలి.
చూడండి, స్కూల్లో టీచర్సు మరి పాఠం చెప్పిన తరువాత చెప్పిన వెంటనే వాళ్ళు అప్పగించుకోరు, ఇంటికి హోంవర్క్ ఇస్తూ ఉంటారు. అవునా? హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చి, నువ్వు దీన్ని చదువుకొని వచ్చి నాకు బట్టి పడతావో, అర్థం చేసుకుని చెప్తావో, ఈ క్వశ్చన్ని నేర్చుకుని నువ్వు రావాలి అని చెప్తారు టీచర్. చెప్పినప్పుడు నాకు ఆల్రెడీ టీచరు క్లాసులో చెప్పారు కదా, నేను ఇంకా చదవనవసరం లేదు అనుకుంటే వస్తుందా? క్వశ్చన్ వస్తుందా? రాదు. జ్ఞాపకం ఉంటుందంటే ఉండదు. కానీ ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళిన తరువాత మరి టీచర్ చెప్పిన ఆ పాఠాన్ని నెమరు వేసుకుంటారు. ఎలా చెప్పారు, ఇందులో ఎలా ఉంది, ఇందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా, లేకపోతే వేరే బయట నుంచి ఏమన్నా ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా అని ప్రతిదీ తెలివైన స్టూడెంట్ అయితే పరిశీలించి చదివి నేర్చుకుంటాడు. ఈరోజు మన స్థితి కూడా అంతే. ఒక క్లాస్ రూమ్లో మనం కూర్చున్నాం దేవుని సన్నిధిలో. అలా కూర్చున్నప్పుడు సేవకుడు అనగా ఒక టీచర్ పాఠం చెప్తున్నట్టుగా మీకు మరి దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు ఆ విన్న మాటలు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నాయా లేదా అని మనం ప్రతి క్షణము కూడా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. మరి అలా పరిశీలిస్తున్నామమ్మా? వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నామా, పరిశీలన చేస్తున్నామా? మొన్న వారు ఏం చెప్పాము అంటే కొద్దిసేపు ఆగి ఆలోచిస్తూ ఉంటారు. చెప్పిన మాటల్ని వెంటనే మనం నెమరు వేసుకోవాలి అంటే వారమంతా దాన్ని హోంవర్క్గా ఇంట్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవటము, ఆ మాటల ప్రకారంగా మన భక్తిని మలుచుకోవటం అనేవి చేస్తూ ఉండాలి. మరి ఎంతవరకు ఈ మాటల్ని మరి పాటిస్తున్నారో అనేది మరి ఎవరి వ్యక్తిగత జీవితానికి వారికే విడిచిపెట్టేయాలి. చూసుకోండి ఒకసారి, మరి చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారా, లేకపోతే బయట విషయాలు ఏమన్నా చెబుతున్నారా అనేది కూడా ఆలోచించాలి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మా సేవకులు చెప్పినట్టే బ్రతకామండి, మాకు ఎందుకు పరలోకం రాదు అని దేవుణ్ణి అడగటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మిమ్మల్ని ముందే పరిశీలించుకోమన్నాం కదా. ఒకవేళ సేవకుడు తప్పు చెప్పారో ఒప్పు చెప్పారో మీరు పరిశీలన చేసుకోవాలి. ఏది చెబితే అది వినకూడదు అని ముందుగానే నేను హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటల్ని మీరు పరిశీలన చేయకుండా ఎలా వచ్చేస్తారు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి ప్రభువు వల్ల గురించి కనుక ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని అర్థం చేసుకున్నారు. ఇది చాలా పవిత్రమైనది. అసలు ఆ పరమార్థం ఏంటి, ప్రభువు బల్లలో ఉన్న ఆ పరమార్థం ఏంటి, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్న సంగతి చాలామంది క్రైస్తవులకు తెలీదు. ప్రభువు వల్ల అంటే ఏమనుకుంటారో, ఒక రొట్టె ఒక ద్రాక్షారసం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని పుచ్చుకోవటమే, ఇది ఒక్కటే తెలుసండి చాలామందికి. కానీ చాలామంది ఎలా తీసుకుంటారు చెప్పండి? గుడ్ ఫ్రైడేకి, సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడేకి తీసుకునే సంఘాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. అలాగే ఈస్టర్కి తీసుకునేవారు కూడా ఉన్నారు. అలాగే మరి సంవత్సరానికి ఒకసారి తీసుకునేవారు, మరి నెలలో మొదటి వారం తీసుకునేవారు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకునేవారు మనకి సంఘాలలో కనిపిస్తూ ఉంటారు. కానీ అసలు దేవుడు ఎందుకు తీసుకోమన్నారు, ఎప్పుడు తీసుకోమన్నారు, సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవటం ఏంటి అనేది ఆలోచించాలి. సంవత్సరానికి ఒక్కసారి తీసుకోమన్నారా ఆయన? లేకపోతే నెలలో మొదటి వారం తీసుకోమన్నారా? లేకపోతే ఆదివారం తీసుకోమన్నారా? లేదంటే జనవరి 1కి తీసుకోమన్నారా? అంటే చూసారా సంఘాలలో ఎలా ఉంటున్నారంటే, నేను ఎవరిని కించపరచాలని అయితే చెప్పటం లేదు కానండి, బయట జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. మన వాక్యం దేవుడు చెప్పినట్టుగా మనం వెళ్ళిపోవాలి తప్ప మన ఆచారాల ప్రకారంగా, మన అవసరాలకి తగ్గట్టుగా, మన అవకాశాలకి తగ్గట్టుగా దేవుని వాక్యాన్ని మార్చుకోకూడదు. సంవత్సరానికి ఒక్కసారి కాదు తీసుకోవటం, వారానికి ఒక్కసారి కాదు, లేదంటే మరి నెలకు ఒకసారి కాదు. కానీ అసలు ఎలా, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దాని గురించి ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు వారు మరి ఆయనను అప్పగింపబడిన రాత్రి గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత రోజున అప్పగిస్తారు. ఆ ముందు రోజు రాత్రి శిష్యులతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో ఇది నా శరీరము అని ఒక రొట్టెను తీసుకున్నారు, ఇది నా రక్తము అని కొంచెం ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నారు. అయితే ఆ ద్రాక్షారసము రొట్టెని తీసుకున్న తరువాత దానిని ఏమనుకోమంటున్నారో, ఇది నా శరీరము నా రొట్టె అనుకోండి. అంటే శిష్యుల ద్వారా ప్రపంచానికి ఇది వెళ్ళాలి అని యేసుక్రీస్తు వారు సంకల్పించుకున్నారు. శిష్యుల ద్వారా 12 మంది శిష్యులు కదా, 12 మంది శిష్యులకి కూడా ప్రభురాత్రి భోజనం అనేది ఆయన్ని అప్పగించే రోజు ముందు రాత్రే ఇది ప్రారంభమైందనేది మనం ఆలోచించాలి. అయితే మరి యేసుక్రీస్తు వారు ఇచ్చినప్పుడే ప్రారంభమయ్యిందా? అసలు ఎప్పుడు ప్రారంభమయ్యింది అనేది కూడా అసలు ఏ రోజుని నిర్ణయించుకున్నారో, రాత్రి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఆ రోజే ఎందుకు? యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 33.5 సంవత్సరాలు ఆయన జీవితకాలం. అయితే సువార్త ప్రకటన ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకున్న తరువాత 3.5 సంవత్సరాలు శిష్యులతో కలిపి సువార్తను ప్రకటించటం మనకు తెలుసు. అయితే ఈ 3.5 సంవత్సరాలలో ఆయన రొట్టెను విరవమని, ఆయన రక్తాన్ని త్రాగమని ఏదో ఒక రోజు చెప్పొచ్చు కదా. రేపు అప్పగిస్తారు అనగా ఈరోజే చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఆలోచించాలి. ఇలా తెలుసమ్మా ఎవరికైనా? ఇదంతా తెలుసా? ఎందుకు ఆయన 3.5 సంవత్సరాల్లో ఏదో ఒక రోజు ఖాళీగా ఉన్న సమయాల్లో పెట్టుకోవచ్చు కదా. అలా కాకుండా ముందు రోజు రాత్రే మరి క్రీస్తు వారు ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు సిద్ధపరుస్తున్నారు శిష్యులకి అంటే, శిష్యుల ద్వారా ఒక సమాచారం అనేది మనకు తెలియాలి. ఆ కార్యక్రమం అనేది ప్రతి క్రైస్తవుని మధ్యలో జరగాలి అన్న గొప్ప సంకల్పం క్రీస్తు వారిది. అంతకుముందే ఏ రోజు ఇస్తున్నారో ఆ రోజు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. చాలమ్మ ఏమంటున్నారు? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు అంటే పులియని రొట్టెల పండుగలో యేసుక్రీస్తు వారు ప్రభు బల్లా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్థమవుతుందమ్మా? మరి అదే కదా కంటిన్యూషన్. పులియని రొట్టెల పండుగప్పుడే యేసుక్రీస్తు వారు శిష్యులకి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వటం అనేది జరిగింది. అది పులియని రొట్టెల పండుగ అనొచ్చు, పస్కా పండుగ అని కూడా అనొచ్చు. ఎలా అనొచ్చు పస్కా పండుగని? పాత నిబంధనలో పస్కా పండుగ అనేది జరిగింది. చూద్దాం, అక్కడికి వెళదాం. ఒక మాటను చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలని చూద్దాం. నేను చదువుతానమ్మా, టైం లేదు. నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా
యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇది ఏంటో సందర్భం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటున్నారు? నెలలో మొదటి నెల అంటే, సంవత్సరంలో మొదటి నెల అంటే ఐగుప్తు దేశములో బయలుదేరిన ఆ రోజు ఉంది కదా, ఐగుప్తు దేశంలో కనానుకు నడిపించే ఆ క్రమంలో ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరుతున్నారో ఆ రోజు మొదటి నెల గురించి మాట్లాడుతున్న సందర్భం. అంటే మనం సంవత్సరంలో మొదటి నెల అంటే జనవరి అనుకోకూడదు. చాలామంది బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? మనకి డిసెంబరు, వారికి మార్చి నెల మార్చి నెల ఎండింగ్ అనమాట వాళ్ళకి. మనకి ఇయర్ ఎండింగ్ ఎప్పుడు? సంవత్సరం ఆఖరి నెల ఎప్పుడు? డిసెంబర్. అలాగే నెలలో మొదటి వారము ఏమంటున్నారు ఇక్కడ? సంవత్సరములో మొదటి నెల అనగా ఐగుప్తు దేశము నుండి కనానుకు నడిపించే ఆ మొదటి నెల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలందరిని ఎక్కడికి నడిపించాలి? కనాను దేశానికి నడిపించాలి. అప్పుడు ఫరో హృదయం కఠినపరచబడుతుంది, ఇశ్రాయేలీల్ని పంపించటానికి ఒప్పుకోవటం లేదు. అప్పుడు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించాలట. దాన్ని వధించి దాని రక్తాన్ని ఏం చేయాలంట? ఆ గడప కమ్ములకి నిలువుగా అడ్డంగా రాయాలంటే, ఎవరికి? ఇశ్రాయేలీలు ఎక్కడైతే ఉన్నారో వారి గడప కమ్ములకు రాయాలి. వాళ్ళు ఎక్కడున్నారు అప్పటికి? ఐగుప్తు దేశములో. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. చూడండి 7వ వచనం చూడండి. తరువాత ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఎండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. అంటే ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటకు రావటానికి ఒక నియమాన్ని పెట్టారు దేవుడు. ఏంటా నియమము అంటే, మీ కుటుంబాలలో ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ వధించి ఆ రక్తాన్ని ఇశ్రాయేలీల గడప కమ్ములకు దానిని ప్రోక్షించాలి అనే ఒక కట్టడను దేవుడు నియమించారు. ఇదంతా కూడా దేవుడు ఇశ్రాయేలీలకి ఎందుకు కట్టడగా నియమించారు అనేది మనకి ఇంకా ముందుకు వెళితే అర్థమవుతుంది. ఎందుకు ఇంత కష్టమైన స్థితిని మరి చెబుతున్నారు ఇశ్రాయేలీలకు అనేది కూడా ఆలోచించాలి. ఫరో మనసుని సున్నితం చేసి వారిని పంపించేయచ్చు కదా దేవుడు. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుంది అనేది మనకి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. కానీ దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ అర్థమైతే అంత మంచి కూడా మనకి ఎక్కడ దొరకదన్నమాట. ఆయన మనసు ఎంత గొప్పదో, ఆయన ఆలోచన ఎంత అమితంగా ఉంటుందో మనం ఆలోచించాలి. గడప కమ్ములకు రక్తం ప్రోక్షిస్తేనట ఆ రక్తం ఎవరి ఇంటి మీద అయితే ఉందో 14 రోజుల పాటు అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ఆపద రాదు. సంహార దూత ఏం చేస్తుందంటే వారిని కాపాడి వారిని దాటించేస్తుంది అనమాట ఐగుప్తు దేశం నుండి. ఇంకా చూద్దాం ఆ కిందకి 8వ వచనం. ఆ రాత్రియే ఇక్కడ ఇప్పటి వరకు బయటకు ఎలా తీసుకురావాలి అనేది దేవుడు చెప్పారు. ఎలా తీసుకురావాలి దేవుడు బయటికి? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను మరి ఐగుప్తుని ఎలా దాటించాలి అంటే రక్తాన్ని ప్రోక్షించి వారిని, ఆ రక్తం ఏం చేస్తుందంటే, ఇదిగో ఈ గుమ్మానికి రక్తం ఉందంటే వీళ్ళు ఇశ్రాయేలీలు అనే ఒక గుర్తు అన్నమాట. ఒక గుర్తు.
మనకు చూడండి, ఎక్కడికైనా వెళ్ళామనుకో ఐడెంటిటీ కార్డు వేస్తారు. ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ, లేదంటే స్కూల్లో ఏదైనా జరుగుతున్నా కానీ ఐడెంటిటీ కార్డు ఎందుకు వేస్తారు? ఇతను ఇదిగో ఈ కాలేజీకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుపట్టడానికి. అలాగే ఇశ్రాయేలీలు గడప కమ్ములకి కూడా రక్తాన్ని ప్రోక్షించడంలో గల ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఇది ఇశ్రాయేలీల గుమ్మము, వీళ్ళని ఏం చేయకూడదు. అలాగే ప్రతి ఇశ్రాయేలీల్ని కూడా దేవుడు కాపాడడానికి గల కారణం రక్తాన్ని ప్రోక్షించాలి అని. ఇప్పుడు ఆ పండుగను ఎలా ఆచరించాలి? ఒక ఫుడ్ని తయారు చేసుకోమంటున్నారు, ఎలా తినాలో ఇక్కడ చెబుతున్నారు చూడండి, ఎలా వండాలో చెబుతున్నారు చూడండి. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇది ఒక పస్కా బలి జరుగుతుంది ఇక్కడ. పస్కా బలి అంటే గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించేస్తున్నారు. పస్కా బలి జరుగుతున్నప్పుడు అంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అని అనొచ్చు. పండుగ అంటే ఎలా ఉంటుంది? స్వీట్స్ ఉంటాయి, హాట్ ఉంటుంది, అవునా? బిర్యానీలు ఉంటాయి, మంచి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. పండుగ అంటే ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. ఏదైనా ఒక పండుగ సంక్రాంతి జరుగుతుందనుకో, ఏం చేస్తారు? కోళ్ళని వధించుకుంటారు, మేకలను వధిస్తారు, చక్కగా కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఇంటిని శుభ్రం చేసుకుంటారు, మంచి పిండి పదార్థాలని వండుకుంటారు, పలహారాలని వండుకుంటూ ఉంటారు. అంటే ఒక పండుగ అంటే హడావుడి, మనకి ఎన్నో ఐటమ్స్ కావలసినవన్నీ కూడా తయారు చేసుకుంటాం. దేవుడు కూడా ఒక పండుగను నియమించారు ఇశ్రాయేలీల కొరకు, అదే పస్కా పండుగ. దానినే పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగలో దేవుడు ఎలాంటి ఆహారాన్ని తినమంటున్నారో చెబుతున్నారు. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఇంకా ఎలా తినాలంట? చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇది ఎంత అన్యాయమో చెప్పండి. పండుగ అని పేరు చెప్పి చేదు కూరలు ఎడుతున్నారు ఏంటి నాయన అనుకుంటున్నారు ఇశ్రాయేలీలు. చేదు కూరలతో తినమంటున్నారు ఏంటి దేవుడు అంటే, మరి ఇశ్రాయేలీలు చేస్తున్న పాపం ఉంది కదా, అదే చేదండి, అదే చేదు. దేవుడు ఎందుకు వీళ్ళకి ఒక పనిష్మెంట్లా ఇస్తున్నారు తప్ప పండగలా లేదు. ఇది వారికి పండగలా ఉందా? పండగలా ఉంది. ఇలాంటి పండగ వస్తే ఎవరైనా చేసుకుంటారమ్మా? చేదు కూరలతో తినాల్సిన పండగ ఏదైనా వస్తే ఎవరైనా చేసుకుంటారా? కాకరకాయలతో తినాల్సిన పండగ వస్తే ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే చేదుని ఇష్టపడం, మనం చేదుని ఇష్టపడం. ఇప్పుడంటే షుగర్లు వచ్చినప్పుడు లేవు కదా. మరి ఇష్టపడని దానిని దేవుడు పండుగ పేరు చెప్పి వీరిని ఆహారాన్ని భుజించమంటున్నారు అంటే ఎందుకు ఇలా చేయమంటున్నారు అనేది మనం ఇంకా కిందకి వెళ్ళి ఆలోచిద్దాం. ఇంకా అంటున్నారు, దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను, దానిలో ఉడికి ఉడకనదేదైనను నీళ్లతో వండినదేదైనను తినకూడదు అంటున్నారు. అంటే ఆ మాంసాన్ని ఎలా తినాలంట? కాల్చి తినాలంట. ఉడికి ఉడకనట్టుగా చాలామంది వండుతూ ఉంటారు కూరలు, అవునా? ఇప్పుడు తినే వాళ్ళకి ఎలాంటి నష్టము లేదు, వండే వాళ్ళకి మాత్రం చాలా నష్టం ఉంది. ఎందుకని? ఉడికిందో లేదో చూసుకోవాలి ముందు. ఉడక్కోకుండా పెడితే పనిష్మెంట్ ఎవరికి? వండిన వారికి పనిష్మెంట్ వస్తుంది. ఇదేంటి నాయన మీకు ఎలా తెలుసు? ఉడకలేదని మీరు తినలేదు కదా అంటాక లేదు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఉడకనేది పెడితే మాత్రం వెంటనే ఆపేస్తారు అక్కడ. అందుకనే వండేటప్పుడు జాగ్రత్తగా వండాలంట. పైగా నీళ్లతో ఉడికించినది తినకూడదట. మాంసాన్ని నీళ్లతో ఉడికించుకోకపోతే మరి దేనితో ఉడికించుకుంటారా? చూడండి ఎంత విచిత్రంగా, ఎలాంటి పండుగను దేవుడు ఇశ్రాయేలీలతో జరిపిస్తున్నారో మనం ఆలోచించాలి. ఇంకా అంటున్నారు, దానిలో ఉడికి ఉడకనది ఏదైనాను, నీళ్లతో వండినది ఏదైనాను తినకూడదు, ఉదయకాలము వరకు దానిలోనిది ఏదియో మిగిలింపకూడదు. మరలా ఇదొక విచిత్రం. ఏమంటున్నారు? ఉదయకాలం వరకు మిగల్చకూడదంట. మామూలుగా ఇప్పుడు అందరూ కూడా చాలామంది నైట్ ఫంక్షన్సే చేసుకుంటున్నారు కదా. ఈ నైట్ ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే, వండిన వంటల్ని ఏం చేస్తారో చక్కగా భద్రపరుచుకుని ఉదయం తినడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీరు బాగా కాల్చిన దానిని తినాలి,
లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటే మాత్రం దానిని తినకూడదు. నీళ్లతో వండినది తినకూడదు. చేదు కూరలను, పొంగని రొట్టెలను మాత్రమే తినాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉదయకాలం వరకు ఇప్పుడు వండిన దాన్ని స్టోర్ చేయకూడదు. చాలామంది వంటలు చేసుకున్నప్పుడు కొద్దో గొప్ప మిగులుతుంది కదమ్మా, ఖచ్చితంగా మిగులుతాం. మనం ఎన్నోసార్లు అన్నం కూరలు పాడేసి ఉంటాం బయట మిగిలిపోయిన వాటిని. అలాగే వండబడిన ఆ వంటకం ఏదైతే ఉందో, ఒక 10 మందికి భోజనం వండాలి అంటే ఖచ్చితంగా ఒక 2కో ఎంతమందికో ఎక్కువ పడుతుంది. పడినప్పుడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి మిగిలితే ఏం చేయాలి? తినకూడదు, ఆ రాత్రి తినేయాలి, ఉదయం వరకు దాన్ని ఏం చేయాలి? స్టోర్ చేయకూడదు అని అంటుంటే మరి ఏం చేయాలి అంటే ఆ కింద అంటున్నారు, ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను, మీరు దానిని తినవలసిన విధమేమనగా అంటే ఎలా వండాలో చెబుతున్నారు, ఎలా తినాలో కూడా చెబుతున్నారు. ఇన్ని రూల్స్ ఏ పండుగలన్నీ ఉంటాయమ్మా? చక్కగా ఏదైనా పండుగకు వెళితే వండటం, కొద్దిసేపు తొందరగా భోజనాలు పెట్టండి అని అడగటం, వెళ్ళి బంతిలో కూర్చుని భోజనం చేయడం, కడుపారా తినేసి వచ్చేయటం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఆస్వాదిస్తూ తింటారు, మాట్లాడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ తింటూ ఉంటారు. కానీ ఎలా తినాలో కూడా చెప్తున్నారు చూడండి. ఎలా వండాలో చెప్పారు, ఎలా తినాలట. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని. తిన్నప్పుడు చెప్పులు తొడుక్కోవడం ఏంటండి? చాలామంది హైందవ కుటుంబాలలో చెప్పులతో లోనకి వెళ్ళరు, చెప్పులతో భోజనం చేయరు, ఎవరైనా వచ్చినప్పుడు చెప్పులతో నిలబడరు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి? నడుము కట్టుకోవాలంట, చెప్పులు తొడుక్కోవాలంట, కర్రలు చేత పట్టుకుని త్వరపడుచూ తినవలెను. మళ్ళీ ఇదేం పనిష్మెంట్? పండుగ అండి ఇది? పనిష్మెంటా? పండుగలా ఉందా? పనిష్మెంట్లా ఉందా? ఇశ్రాయేలీలకు పనిష్మెంట్ ఇస్తున్నారా దేవుడు? పండుగే కదా. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. ఈ పండుగలో దేవుడు ఇస్తున్న ఆహారం ఏంటి, ఆతిథ్యం ఏంటి, అది ఎలా తినాలో, ఎలా వండాలో ఎంత విపులంగా ఇశ్రాయేలీలకు చెబుతున్నారో ఆలోచించాలి. కర్రను చేత పట్టుకుని ఎలా తినాలట? త్వరపడుచు తీరుబడిగా తినడానికి వీల్లేదు. మనం ఏం చేస్తాం? చక్కగా అన్ని మాంసాహారాలు, అన్ని కూరలు టేస్ట్ చేయాలి అని తక్కువగా ఎక్కువసేపు తింటూ ఉంటారు చాలామంది భోజన ప్రియులైతే. కానీ దేవుడు అంటున్నారు త్వరపడి దాన్ని తినాలట. ఇంకా అంటున్నారు అది యెహోవాకు పస్కా బలి. అంటే దేవుడు చెప్పినట్టుగా ఆచరిస్తే అది దేవునికి పస్కా బలట. పస్కా బలి, పులియని రొట్టెల పండుగ. మరి ఇంత నిష్టగా మన ఇప్పుడున్నవారైతే చేస్తారమ్మా? ఎందుకు దీని గురించి చెప్తున్నాము అంటే, ఆనాడు ప్రభురాత్రి భోజనము శిష్యులకి యేసుక్రీస్తు వారు ఇస్తున్నప్పుడు ఏ రోజుని నియమించుకున్నారు ఆయన? పస్కా బలి రోజుని, పస్కా పండుగ రోజుని యేసుక్రీస్తు వారు ఏమిచ్చారు? రొట్టె ద్రాక్ష రసాన్ని శిష్యులకి ఇవ్వటం మనం చదువుకున్నాం. అయితే ఈ కింద అంటున్నారు చూడండి 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. సంహార దూత వస్తుంది కదా, ఒకవేళ మీ మీదకి తెగులు వస్తుందేమో అనుకుంటారు మీరు, కానీ ఆ తెగులు మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీ గడప కమ్ములకు రక్తం ఉండాలి, నేను చెప్పినట్టుగా ఆహారాన్ని వండుకోవాలి, నేను చెప్పినట్టుగా దానిని భుజించాలి, అప్పుడు సంహారక దూత మిమ్ముని ఏమీ చెయ్యదు అని మరి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పటం అనేది జరుగుతుంది. ఆ 14వ వచనం, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. దేవుడు ఎందుకు ఇంత నిష్టగా ఆయన మాటల్ని చెబుతున్నారు, ఆయన పండుగను జరిపించమంటున్నారు అనేది మనము కూడా ఆలోచించాలి. ఇది పాత నిబంధన కాలంలో జరుగుతున్న సందర్భమైన నేటికి క్రైస్తవులైన వారు ఇదిగో దీనిని పాటించేవారుగా కూడా చాలామంది పస్కా పండుగను పాటించేవారుగా ఉన్నారు.
కానీ మరి ఈరోజు క్రైస్తవులైన వారు పస్కా పండుగను ఎలా ఆచరించాలో అనేది ఇప్పుడు చెప్పనండి, నేను వచ్చే వారం చెప్తాను. ఇంకా ఇది ఉంది, అవ్వలేదు. మరి ఎందుకు ఇలాంటి కట్టడలు పెట్టి, ఇలాంటి నియమాలు పెట్టి, ఇంత పనిష్మెంట్ లాగా మరి ఇశ్రాయేలుకి ఇస్తున్న అవసరత ఎందుకు అని ఆలోచిస్తే, మరి మీరు ఏం చేస్తారు అంటే, నేను ఈ పండుగను ఆచరించమన్నాను కదా, ఇది ఆచరించిన తరువాత మీరు మర్చిపోతారు. మర్చిపోతే మీ తరతరాలుగా వస్తున్న పిల్లలకు ఎలా తెలుస్తుంది ఈ పండుగ గురించి? ఏదైనా మన చిన్నప్పుడు జరిగిన విషయాలు మన పిల్లలకు చెప్పుకుంటూ ఉంటాం. మనం చిన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాం. అసలు వీరే నమ్మని వారుగా ఉంటున్నారు కదా. వీళ్ళే నమ్మటం లేదు ఇశ్రాయేలీలు. కొద్దిసేపు దేవుడు అంటున్నారు, కొద్దిసేపు ఐగుప్తు అంటున్నారు, కొద్దిసేపు మాకు అక్కడే బాగుంది అంటున్నారు, లేకపోతే కొద్దిసేపు వేరే దేవుణ్ణి చేసుకుంటామంటున్నారు. ఇలాగా వారి మనసు మారిపోతుంది. కాబట్టి ఒక నిత్యమైన కట్టడగా ఇది ఉండాలి అంటే దేవుడు చెబుతున్నది ఏంటంటే, కొన్ని నియమ నిబంధనలతో ఆ పండుగను ఆచరించాలి. ఈ పండుగను ఆచరించడానికి గల కారణాలు మీ పిల్లలు, మీ తరతరాలు కూడా వారికి చెప్పాలి అనేది దేవుని సంకల్పం. ఎందుకు ఆయన సంకల్పించుకున్నారంటే, ఏమని చెప్పమంటున్నారు పిల్లలకి ఏమని చెప్పాలి? ఆ పిల్లలకి మీరు ఎలాగా చెప్పరో కొద్ది కాలం తర్వాత మీరు మర్చిపోతారు. ఎలాగంటే, మోషే గారు కనాను దేశానికి వెళ్లకుండానే అరణ్యంలో చనిపోయినట్లుగా మనకు తెలుసు. తరువాత ఈ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? యెహోషువ గారు తీసుకున్నారు. యెహోషువ గారు కూడా కొద్ది కాలం తర్వాత చనిపోయిన తరువాత కూడా ఇశ్రాయేలీలు ఎవరో తెలియబడని వారు కూడా వచ్చేసారు. అంతకంటే ముందు ఒక మాటను చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 26వ వచనము. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఎండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అంటే ఇక్కడ మీరు ఎలాగా ఈ పస్కా బలిని మర్చిపోతారు కాబట్టి, నేను ఎలాగా మీకు లెక్కల్లో ఉండటం లేదు కాబట్టి, నేను చేసిన ప్రతి క్రియను మీరు మర్చిపోతున్నారు కాబట్టి, ఒకప్పుడు ఎందుకు ఇంత విచిత్రంగా ఉంటున్నారు, ఇలాంటి పండుగ ఎందుకు చేస్తున్నారు అని మీ పిల్లలు అడిగినప్పుడు, మామూలుగా వచ్చేస్తే ఏ గుర్తు ఉండదు కదా. నార్మల్గా ఏ పండుగ పబ్బం లేకుండా వస్తే ఏమీ తెలియదు పిల్లలకి. చిన్నప్పుడు ఏం చేసేవారు ఏం తెలియదు కదా. చిన్నప్పుడు చాలా ఆచారాలు, చాలా పద్ధతులు ఉండేవట. అవి చాలామంది ఇప్పుడు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. పాటించిన వారి కుటుంబాలలో చిన్నప్పుడు ఏం జరుగుతుందో అన్న సంగతి తెలీదు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయుల పిల్లలకు తెలియాలి అంటే ఇక్కడ ఏం జరగాలి? పిల్లలు మీరు ఎలాగా మర్చిపోతారు కాబట్టి మీ పిల్లలు అడుగుతారు కదా, మీరు పండుగను ఆచరిస్తున్నప్పుడు ఏటేటా ఈ పండుగను ఆచరించాలట. అంటే దేవుడు మొదటి నెల ఏదైతే పండుగను 14 రోజులు జరుపుకున్న ఆ పండుగను ఏదైతే జరిపించారో ఆ పండుగ మీరు ఏం చేయాలంట? ప్రతి ఏటా కూడా జరిపించాలి. మీరు అనుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి పస్కా బలి వస్తే వారం ప్రభు బల్ల తీసుకోవటం ఏంటి అని అనుకోవచ్చు. వీటన్నిటికీ ఆన్సర్ వచ్చే వారం ఉంటుంది. ఏమ్మా, సంవత్సరానికి ఒక్కసారే కదా దేవుడు పస్కా బలిని జరపమన్నారు. అంటే ప్రభు బల్ల అనేది సంవత్సరానికి ఒక్కసారే కదా తీసుకోమన్నారు. మరి అలాగే కదా ఈరోజు క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి. అలాంటప్పుడు మరి మేము ఇలా తీసుకుంటే తప్పేంటి, సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటే తప్పేంటి అని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారో మరొక మాటను చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడును ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించెను. అంటే ఇక్కడ ఫరో మనసుని కఠినపరచడం. అంటే ఐగుప్తు దేశం గురించి ఏం చెప్తున్నారంటే, ఐగుప్తు దేశంలో మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో మేము బానిసలుగా ఉన్నాము.
అక్కడ మేము ఎన్నో యాతనలు పడ్డాము. ఆ బానిసత్వంలో నుండి దేవుడు మమ్మల్ని ఎలా విడిపించారో తెలుసా? ఇదిగో ప్రతి ఇంటికి గొర్రె పిల్లను వధించి, మేక పిల్లను వధించి, ఆ రక్తాన్ని గడప కమ్ములకు వ్రాయించి, ఆ రక్తం ఉన్న ఇంటిని కాపాడుతూ మనల్ని ఐగుప్తులో దాసులుగా ఉంటున్న వారిని బయటకు తీసుకుని వచ్చారు అని ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి జ్ఞాపకం చేయాలి. మరి అలా జ్ఞాపకం చేశారమ్మా వీళ్ళు? పిల్లలకి మీరు జ్ఞాపకం చేయాలి. ఎందుకని? మీరు ఎలాగా మర్చిపోతారు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మీరు జ్ఞాపకం చేయాలి. సంవత్సరం వీళ్ళ పండుగను ఆచరిస్తూ ఉంటారు. సంవత్సరం ఏం చేస్తారు? పండుగను ఆచరిస్తారు కదా. అంటే పండుగను ఆచరించడము అంటే వీళ్ళు పండుగ చేస్తున్నప్పుడు ఇదేంటి, మాంసాన్ని కాల్చి తినడం ఏంటి, లేదంటే పొంగని రొట్టెను తినడం ఏంటి, చేదు కూరలతో ఆహారం తినటం ఏంటి, లేదంటే నడుము కట్టుకోవటం ఏంటి, చెప్పులు తొడుగుకోవటం ఏంటి, కర్ర పట్టుకుని త్వరగా తినటం ఏంటి అని పిల్లలు ఒక ఆలోచనతో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక ఆలోచన వారు తీసుకొస్తున్నప్పుడు మీ దగ్గరికి, ఇదిగో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో మేము బానిసలుగా ఉన్నాము, అక్కడ నుండి ఇలా వచ్చేసాం మేము బయటకి, దేవుడే మమ్మల్ని రప్పించారు. ఆ పిల్లలకి తెలియపరచడానికి దేవుడిని కట్టడలను పెట్టి ఆయన ఆ పండుగ అనేది జరిపించారు. చూడండి మరొక మాట, 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అంటే పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు వారి చేయటంలో ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, అదిగో పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవుడు ఏర్పరిచిన పండుగ. ఆ పండుగ రోజునే యేసుక్రీస్తు వారు నిర్ణయించుకుని శిష్యులకి మరి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని రొట్టె ద్రాక్షారసంగా ఇచ్చి మరి వీళ్ళని కూడా ఏం చేయమన్నారు? ప్రపంచమంతా కూడా ఇది ప్రబలిపోవాలి అన్న ఉద్దేశంతో శిష్యులకు ఆ రాత్రి భోజనం పెట్టడం అనేది జరిగింది. మరొక మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత మంచి మాట ఉందో. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. రెండవ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా అంటున్నారంటే, మోషే గారు చనిపోయారు, తరువాత యెహోషువ గారు కూడా చనిపోయారు. తరువాత ఏమైంది వీళ్ళ పరిస్థితి అంటే, ఇశ్రాయేలీలు ఎవరో ఎరుగని తరం పుట్టిందంట. ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఏ కార్యములైతే చేశారో ఆ కార్యాలు ఎరుగని తరము ఒకటి పుట్టిందంట. దేవుడు అందుకే ఎంత నిష్టగా వారితో పస్కా పండుగలు జరిపించారు. ఎందుకని? ఇశ్రాయేలీలారా, మీరు చేసిన మేలును వెంటనే మర్చిపోయేవారుగా ఉంటారు. కనీసం మీ పిల్లలు అడిగినప్పుడన్నా చెప్పండి. ప్రతి సంవత్సరం ప్రతి ఏటేటా పస్కా పండుగ అనేది జరిపించండి. దానిని బట్టి మీరు చేస్తున్న ఆ పండుగను ఆచరిస్తారు కదా. ఆచరించినప్పుడు మీ పిల్లలు అడుగుతారు కదా. అడిగినప్పుడు దేవుడే మమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి, దాసగృహంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చి ఈరోజు స్వతంత్రంగా బ్రతికే అవకాశాన్ని దేవుడే కల్పించారు, మా పితరులు దేవుడు కల్పించారు అని మీ పిల్లలకు చెప్పాలి. అప్పుడే కదా దేవుని గొప్పతనం ఏంటో ఇశ్రాయేలీల పిల్లలకు అర్థమవుతుంది, ఆ తరువాత తరాలకి అర్థమవుతుంది. దేవుడు ఎంత కష్టపడినా, ఎంత ప్రేమించి వారిని కాపాడుతున్నప్పటికీ కూడా ఆయన్ని మరిచిపోయేవారుగానే ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. కాబట్టి ఈరోజు మరి అప్పుడు పస్కా బలిలో ఏం జరిగింది? ఇశ్రాయేలీల్ని కాపాడటానికి ఒక గొర్రెను కానీ మేకను కానీ వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించడం, ఆ పండుగను ఆచరించడం అనేది జరిగింది. మరి క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి పస్కా బలి, పస్కా పండుగ,
పులియని రొట్టెల పండుగ ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి, ఇప్పుడు మనమున్న కాలంలో ఆ బలిని ఆచరించాలా లేదంటే క్రీస్తు వారు వచ్చిన తరువాత ఏమైనా మారిందా అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి చక్కటి మాటల ద్వారా నాయన మా అందరినీ బలపరిచి ఉన్నారు నాయన. విన్న ప్రతి మాటను తండ్రి అర్థం చేసుకుని నాయన మీ మాటల ప్రకారంగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృపా కాపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.